రాక్షస ప్రేమ పార్ట్ 28. వేగా పట్టుపట్టి మరీ అలా మంచులోనే ఉంటుంది. డోర్ తీయదు. విరాజ్ కిటికీ ఓపెన్ చేసి ప్లీజ్ వేగా అని బతిమలాడతాడు. వేగా మాత్రం తన మొండితనం వదలక అలానే నుంచుంటుంది. వేగా ప్లీజ్ లోపలికి రా, వెళ్ళిపోతానని చెప్పానుగా అంటూ కోప్పడతాడు విరాజ్. నేను లోపలికి రావాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట ఇవ్వాలో చెప్పు అంటాడు విరాజ్. ఇక నుంచి మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి రాకూడదు. అది కుదరదు, ఇంకా వేరేది ఏదైనా అడుగు అంటాడు విరాజ్. నాకు ఇంకేం అవసరం లేదు, మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి రాకూడదు. సరే అలా అయితే మీ ఇంటికి రాను, కానీ నిన్ను నా ఇంటికి బలవంతంగా తీసుకువెళ్తాను అన్నాడు విరాజ్. నో, నేను ఎక్కడికి రాను, మీరు నా ఇంటికి రావద్దు. అలా ఇష్టమైతే చెప్పండి, ఇప్పుడే లోపలికి వస్తాను అంది వేగ. నేను ఒప్పుకోకపోతే నైట్ అంతా అలా మంచులోనే ఉంటావా వేగ్నిక? ఇలానే ఉంటాను అంది వేగ్ని. సరే ఉండు, నీ చెత్త కండిషన్స్కి ఒప్పుకొని ఇప్పటికే నిన్ను మా ఇంటి నుండి పంపించేశాను. ఇప్పుడు ఇంకొన్ని యాడ్ చేస్తున్నావు. నువ్వేం చెప్పినా నేను వినకు, నువ్వు లోపలే ఉండు, నేను ఇక్కడే ఉంటాను అంటూ చేతులు కట్టుకుని నుంచుంటుంది వేగ. ఉండు అలానే అంటూ కోపంగా కిటికీ తలుపులు వేస్తాడు విరాజ్. వేగ అలానే నుంచొని ఉంటుంది. కాళ్ళు నొప్పులుగా ఉండేసరికి ఎప్పటికో కింద కూర్చుంటుంది. మంచు బాగా కురవడంతో తన ఒళ్ళు మొత్తం తడిగా అవుతుంది. చలికి వణుకు పుడుతుంటే ఆ చలిని తట్టుకోవాలని విరాజ్ మీద పంతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. విరాజ్ మీద తనకి ఉన్న కోపం ఆ మంచుని కూడా లెక్క చేయనివ్వలేదు. కొంచెం సేపు అలానే ఉంటే చలికి వణికి అదే లోపలికి వస్తుందని సోఫాలో పడుకుంటాడు విరాజ్. ఎంతసేపు చూసినా వేగా లోపలికి రాకపోయేసరికి కిటికీలో నుండి చాటుగా చూస్తాడు. కింద కూర్చొని వణకడం చూసి ఒక 10 నిమిషాలకి చలి ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు తనే తగ్గి లోపలికి వస్తుందనుకొని సోఫాలో పడుకుంటాడు విరాజ్. కళ్ళు మూసుకుంటే వేగా వణుకుతున్న దృశ్యం కనుల ముందు మెదులుతుంటే నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఉంటాడు. మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసి వేగ్ని అని పిలుస్తాడు విరాజ్. వేగ్నిక వణుకుతో, ఈడియట్, నా ఇంట్లో చక్కగా ఉన్నాడు, నేనేమో చలికి వణుకుతూ బయట చస్తున్నా అన్నట్టు ఒక లుక్ విసురుతుంది. వేగ్నిక భావాలు చదివిన విరాజ్ నవ్వుతూ, ఒసే, నేనేం నీకు ఆ పనిష్మెంట్ ఇవ్వలేదు, స్వయంగా నువ్వే తీసుకున్నావని గట్టిగా నవ్వుతాడు. విరాజ్ నవ్వు వేగాకి కోపాన్ని తెప్పిస్తుంది. వీణ్ణి టార్చర్ చేద్దాం అనుకుంటే నన్ను పెడుతున్నాడు అని తిట్టుకుంటుంది మనసులోనే. ఇక రా, నీ షో ఆపి నేను ఇంటికి వెళ్తానులే అన్నాడు విరాజ్. నేను రాను, నువ్వెప్పటికీ నా ఇంటికి రాను అంటేనే వస్తాను అంది వేగ. నేను ఒప్పుకోను నీ పిచ్చి మాటల్ని. నువ్వక్కడే ఉండి రేపు జ్వరం తెచ్చుకో, నేను హ్యాపీగా పడుకుంటా, నీకన్నా మొండివాడిని నేను అంటూ కోపంగా రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు విరాజ్. అబ్బా, అయినా నేనే నోటిదులతో ఎప్పటికీ రాకూడదు అన్నాను, ఇతను రాకుండా ఉంటాడా అసలు? ఇప్పుడు పోతా అన్నప్పుడే లోపలికి వెళ్ళి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటుంది వేగ. మళ్ళీ అంతలోనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా, నేనెప్పటికీ ధైర్యంగా ఉండాలి, ఒక్కోసారి మనకే రివర్స్ అవుతాయి, అలాంటప్పుడే గట్టిగా ఉండాలి అనుకుంటూ వణుకుతుంది. నిద్రాచలి రెండూ ఆమెను ఊపిరి తీసుకొనివ్వకుండా చేస్తుంటే నేల మీద పడుకుని గట్టిగా కళ్ళు మూసుకొని వణుకుతుంది వేగ. మార్నింగ్ అంతా అలసిపోవడంతో అలా కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటుంది. తెల్లవారుజామున మంచు బాగా పడుతుంటే మెలకువ వచ్చి లేస్తుంది వేగ. అమ్మో, ఈ చలిలో చచ్చేలా ఉన్నా అనుకుంటూ హచ్ హచ్ అని తుమ్ముతుంది. ఓ మై గాడ్, ముందు వాడిని పంపించి హాయిగా పడుకోవాలి అనుకుంటూ తలుపు తీస్తుంది. విరాజ్ అని అరుస్తూ రూమ్కి వెళ్తుంది వేగ. అబ్బా, ఎంత దర్జాగా పడుకున్నాడు అని తిట్టుకుంటూ ఓయ్ లే అంటూ విరాజ్ని లేపుతుంది. ఏంటి బేబీ అంటూ కళ్ళు నిలుముకుంటాడు విరాజ్. ఏంటి బేబీనా, వెళ్ళు ముందు నీ ఇంటికి. ఏంటి నైట్ అంతా పడుకుంటావు అనుకుంటే ఒక 1 అవర్లోనే లోపలికి వచ్చావా అని నవ్వుతాడు విరాజ్. కొంచెం మత్తు వదిలించుకొని టైం చూస్తే తెలుస్తుంది, గంట అయ్యాక వచ్చానో తెల్లారాక వచ్చానో అని తుమ్ముతుంది వేగ. ఆ తుంపరులు మొత్తం విరాజ్ మీద పడేసరికి చీచి, దూరంగా ఉండు, దూరంగా పో, నీ జలుబు నాకు అంటించకు అంటాడు విరాజ్. ఏంటి, నా ఇంట్లో నా మంచం మీద దర్జాగా పడుకుంది కాక మళ్ళీ నన్ను దూరంగా పొమ్మంటావా, చెప్తా నీ సంగతి అంటూ విరాజ్ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని అతని మొహం మీద తన మొహం పెట్టి రాస్తుంది. హే వదులు నన్ను అంటూ వేగాని ఆపే ప్రయత్నం చేస్తుంటే వేగా ఇంకా అతని ఫేస్ని టచ్ చేస్తూ ఉంటుంది. విరాజ్ లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం హే లే, ఇరిటేట్ చేయకు అంటాడు. వేగా నవ్వుతూ నీకు అంటాలిగా నా జలుబు, నైట్ అంతా నేల మీదనే పడుకున్నా అంటూ ఏడుపు మొహం పెడుతుంది. నీకు అలానే ఉండాలి,
బాగా ఎక్కువ చేస్తున్నావుగా, నువ్వే అనుభవించు అంటూ వేగాని టైట్గా హగ్ చేసుకుంటాడు విరాజ్. వేగా బాడీ మొత్తం చల్లగా ఉంటుంది. ఆహా, ఇంకొంచెం ఉంటే గడ్డ కట్టేదే పాప అనుకుంటాడు విరాజ్. వేగాకి కూడా బాగా చలిగా అనిపించడంతో విరాజ్ని టైట్గా పట్టుకొని వణుకుతుంది. విరాజ్ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని వేగా వెన్ను నిమురుతూ ఉంటాడు. ఒక 10 నిమిషాల వరకు వేగా సైలెంట్గా అతన్నే హక్ చేసుకుని ఉంటుంది. కొంచెం వేడిగా అనిపించగానే విరాజ్ని తోసి ఇంకా పో అంటుంది. ఆహా, నీ అవసరం వరకు బాగానే వాడుకుంటావే నన్ను అన్నాడు విరాజ్. అయినా 5:30కి తెల్లారుతుందా ఎక్కడైనా అన్నాడు విరాజ్. నాకు తెల్లారుతుంది అంటూ విరాజ్ షర్ట్ పట్టుకొని ఇంకా పో అంది వేగా. నాకు తెల్లారేది 8కి, అప్పుడు వెళ్తా అంటూ మళ్ళీ మంచం మీద వాలిపోతాడు విరాజ్. అబ్బా, వీడిపోతే చక్కగా పడుకోవచ్చు అనుకున్నా, ఇలా తయారయ్యాడేంటో, చంపుతున్నాడు. నా ప్లాన్స్ అన్నీ నాకే రివర్స్ అవుతున్నాయి అని తిట్టుకుంటుంది విరాజ్ని వెళ్ళమని చాలాసార్లు చెప్తుంది. ఎన్ని అన్నా విరాజ్ వినిపించుకోకుండా చక్కగా సెటిల్ అవుతాడు. వేగాకి విసుగు వచ్చి అతన్ని లేపడం ఆపేస్తుంది. వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు సౌండ్ చేస్తూ ఉంటుంది. బెడ్రూమ్కి కిచెన్కి ఎంతో డిస్టెన్స్ లేకపోవడంతో విరాజ్కి ఆ గిన్నెల శబ్దం డిస్టర్బ్గా ఉంటుంది. వేగా కావాలనే చేస్తుందని చెవులు గట్టిగా మూసుకొని మళ్ళీ పడుకుంటాడు విరాజ్. ఆ సౌండ్కి విరాజ్ డిస్టర్బ్ అవుతున్నాడో లేదో చూద్దామని రూమ్ వైపుకు వస్తుంది. అప్పుడే అటూ ఇటూ తిరుగుతూ చెవులు మూసుకోవడం గమనించి నవ్వుకుంటుంది వేగా. ప్లాన్ బాగానే పనిచేస్తుంది, ఇంకా సౌండ్ పెంచాలి అని దరువు వేస్తూ ఉంటుంది గరిట పళ్ళెం తీసుకొని. విరాజ్ ఇరిటేట్ అవుతాడు కానీ లేవడు. అమ్మో, దొన్నపోతులా ఎలా నిద్రపోతున్నాడో, వెళ్ళడానికి అస్సలు ఇష్టపడడం లేదనుకుని నిరాశపడుతుంది వేగా. విరాజ్ నిద్ర ఎలా డిస్టర్బ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా చించగా ఒక ఐడియా వస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి మిక్సీ తీసుకొని బెడ్రూమ్కి వచ్చి బెడ్ పక్కనే ఉన్న ప్లగ్ బాక్స్ దగ్గర మిక్సీని వైర్తో కనెక్ట్ చేసి ఎంటీ జార్ని పెట్టి స్విచ్ ఆన్ చేస్తుంది. ఒక్కసారిగా చెవుల్లో సౌండ్ మారుమోగేసరికి దడేలును లేస్తాడు విరాజ్ లేవగానే విజయ గర్వంతో చూస్తూ ఎలా ఉంది నా ఐడియా అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది. చాలా చెత్తగా ఉంది. ఇప్పుడు నువ్వు కనుక ఇక్కడ నుండి వెళ్ళలేదనుకో, నైట్ సగంలో ఆపిన పని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అసలే పిచ్చ చిరాకులో ఉన్నా, ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు విరాజ్. నేను కాదురా మెంటల్, నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావని మూతి ముడుచుకొని వెళ్ళిపోతుంది వేగా. విరాజ్ తనకిష్టమైనప్పుడే వెళ్తాడు, ఎంత చెప్పినా వేస్ట్ అనుకొని వెళ్ళి తన పనులు చేసుకుంటుంది వేగా. టిఫిన్ లంచ్ బయట చేయాలి ఈ రోజుకి. ఒకవేళ నిద్రలేచి అవి తిన్నాక వెళ్తాను అని వంకాయనా పెడతాడు విరాజ్. నేను సైలెంట్గా ఉంటే బెస్ట్. నైట్ పాలు ఇంకా ఉన్నాయిగా అనుకొని కాఫీ కలుపుకొని తాగుతుంది. టిఫిన్ లంచ్ వర్క్ లేకపోయేసరికి ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకొని హాల్లో సెటిల్ అవుతుంది. మధ్యలో తుమ్ములు వచ్చి జలుబు కారుతుంటే విరాజ్ని తిట్టుకుంటూ ముక్కు తుడుచుకుంటుంది వేగా ఫోన్ ఓపెన్ చేయగానే ప్రణవ్ నుండి మెసేజ్ వస్తుంది, గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇస్తుంది ప్రణవ్కి వేగా. వేగ్నిక గారు, మా మరదలితో మాట్లాడాను. తను డిజైన్స్ ఒకసారి చూస్తానని చెప్పింది. అంతేకాదు తన ఐడియాస్ చెప్తుందంట. మీరు ఆ విధంగా డెకరేషన్ చేయిస్తారా అని అడగాలి అనుకుంటుంది. సో మీరు ఈరోజు ఒకసారి మా మావయ్య ఇంటికి రండి, తనతో మాట్లాడొచ్చు అని చెప్తాడు ప్రణవ్. ఓహో, థ్యాంక్ యూ ప్రణవ్ గారు, 11కి వస్తాము. ఓకే వేగ్నిక అని రిప్లై ఇస్తాడు ప్రణవ్. థ్యాంక్ యూ సో మచ్, చాలా హెల్ప్ చేశారు మీరు అని రిప్లై ఇస్తుంది వేగా. ఇట్స్ ఓకే, మీరు మరీ అలా పొగడేకండి అంటూ సిగ్గుపడుతున్నట్టు ఎమోజీస్ పెడతాడు ప్రణవ్. వేగా వాటిని చూసి నవ్వుతుంటే అప్పుడే నిద్రలేచి విరాజ్ వస్తాడు. అబ్బో, మేడం గారు తనలో తనే నవ్వుకునేంత ఏం జరిగిందో అంటాడు. వేగా విరాజ్ని చూసి మళ్ళీ చాటింగ్లో మునుగుతుంది. ఓహ్, నన్ను పట్టించుకున్నంతగా చాట్ చేస్తున్నావేంటి, ఇంతకీ ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడిగాడు మళ్ళీ విరాజ్. నా బాయ్ ఫ్రెండ్ అని నవ్వుతూ ప్రణవ్కి మెసేజ్ చేస్తుంది వేగా. బాయ్ ఫ్రెండా అని కోపంగా వేగా ముందుకు వెళ్ళి ఫోన్ లాక్కుంటుంటే వేగా దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విరాజ్ బలవంతంగా వేగా ఫోన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. హే, నా ఫోన్ ఇవ్వు అంటూ విరాజ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది వేగా. విరాజ్ ఆమె ఫోన్ని బలవంతంగా తీసుకొని చూస్తే లాక్ అయి ఉంటుంది. వేగాని చూస్తూ లాక్ ఏంటి అంటాడు. నేను చెప్పనుగా అంటూ యాటిట్యూడ్గా చూస్తుంది వేగా అని టైప్ చేస్తాడు. నో యూస్, నానేమేమన్నా పెట్టావా అంటూ విరాజ్ అని టైప్ చేస్తాడు. పిచ్చి కలలు కనుకు అంటూ వేగా విరాజ్ చేతిలో ఫోన్ లాక్కుంటుంది. వేగా నడుము చుట్టూ చెయ్యి వేసి, నువ్వు నన్ను ఉడికించడానికి అలా మాట్లాడావని తెలుసు,
కానీ నువ్వు జోక్గా కూడా ఎప్పుడు అలా మాట్లాడొద్దు. నువ్వు నా ప్రాపర్టీవి, నీ మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి అన్నాడు విరాజ్. నేను నీ ప్రాపర్టీ కాదు, నిన్ను కూడా కానివ్వను అంది వేగ. నేను ఇంకా ఎవరి ప్రాపర్టీ అయ్యే పరిస్థితుల్లో లేనులే, తమరే అన్నీ అయిపోయారు, అన్నీ నిన్నే అడుకోవాల్సి వస్తుంది అన్నాడు విరాజ్. చిన్న హగ్గు కూడా బతిమలాడించుకుంటున్నావు అంటూ కోపంగా చూస్తాడు విరాజ్. విరాజ్ కోపం చూసి నవ్వుకుతుంది వేగ. నవ్వు, నీకు నవ్వులాటగా ఉందిగా అంటూ ఆమె నడుము మీద చేతిని కొంచెం పైకి జరుపుతాడు విరాజ్. ఆహా, నన్ను డైవర్ట్ చేసి బాగానే తడుముతున్నాడు అనుకుంటుంది వేగ మనసులో. చూద్దాం ఇంకేం చేస్తాడో అని విరాజ్ని నెట్టకుండా ఆగుతుంది. ఏదో ఒక మాట చెప్పడం, చేతిని పైకి పోనివ్వడం చేస్తుంటే వేగాకి మండి విరాజ్ బుగ్గ మీద చిన్నగా కొడుతుంది. నీ వేషాలు వేరే ఎవరి దగ్గరైనా చూపించు అంటూ నెట్టేస్తుంది విరాజ్ని. వేగ, నీ లైఫ్ లాంగ్ లవ్ని, హస్బెండ్ని అన్నీ నేనే, జోక్గా కూడా ఇంకొకసారి అలా మాట్లాడావంటే చంపేస్తా అంటాడు విరాజ్. నువ్వు చంపేస్తే ఊరుకుంటారా? నిజంగానే నాకు ఎవరైనా నచ్చితే వాడి కోసం చచ్చేదాకా వెళ్తాను, నీ కోసం తప్ప అని కోపంగా తన రూమ్కి వెళ్ళి లాక్ వేసుకుంటుంది వేగ. వేగ అన్న మాటలకు కోపం పెరిగి నరాలు ఉబ్బిపోతాయి విరాజ్కి. ఇప్పుడు కనుక ఆమె అతని ముందు ఉంటే బుగ్గలు 2 బూరెలు అయ్యాయి. తలుపు తీ అంటూ కోపంగా తడతాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఇప్పుడు మన విరాజ్ బాబు రియాక్షన్ ఏంటో వేగ పాప అతని ముందుకి వస్తే ఎనీ గెస్? కామెంట్ చేయండి. అప్డేట్ చిన్నదే, ప్లీజ్ తిట్టుకోకండి, ఎగ్జిస్ట్ అయిపోండి కొన్ని రోజులు, ప్లీజ్.